హాయ్ అందరికీ నమస్కారం అండి. మనము మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి NAIGRIHNS షిల్లాంగ్ గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట. షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ వారు వాళ్ళ డిపార్ట్మెంట్లో రకరకాల పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 25 తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. సో దీనికి వెళ్ళే ముందు కూడా నేను మీకు బ్రీఫ్గా అయితే మన పోస్టులు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పేస్తాను. తర్వాత మళ్ళీ కాస్త డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. పోస్టుల పేర్లు వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ 105 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్టోర్ కీపర్ పోస్టులు, రేడియోగ్రాఫరు, మెడికల్ సోషల్ వర్కర్ పోస్టులు, టెక్నీషియన్ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ టెక్నీషియన్, న్యూక్లియర్ మెడిసిన్ పోస్టులు, హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్టు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఫార్మాసిస్ట్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్, ECG టెక్నీషియన్, శానిటరీ ఇన్స్పెక్టరు, సెక్యూరిటీ గార్డు, రికార్డ్ క్లర్క్, డ్రైవర్ గ్రేడ్ 3, అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్. మొత్తం ఖాళీలు వచ్చేసి 130 అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. సో క్వాలిఫికేషన్స్ వాటి గురించి, ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఎప్పుడు ఏ విధంగా దరఖాస్తు చేయాలి, దరఖాస్తు ఫీజు ఏమన్నా ఉందా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, చివరి తేదీ ఏంటి అనేది దాని గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఈ సంబంధిత www.NAIGRIHMS.gov.in వెబ్సైట్ ద్వారా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఇదొక అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇది. సో దీంట్లో మనకు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 105 ఉన్నాయని చెప్పేసి వీళ్ళ వెబ్సైట్లో తెలియడం జరిగింది. ఇది పే లెవెల్ 7th CPC ప్రకారము పే లెవెల్ 7 అని చెప్తున్నారు. సో నాకు ఇది గెజిటెడ్ పోస్ట్ అనమాట. నర్సింగ్ ఆఫీసర్ అని వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్కి 36, 47 OBCకి, 17 SCకి, 2 ST, 9 EWSకి అని చెప్పేసి ఉన్నాయి. తర్వాత క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళు ఏమొస్తున్నారు, BSc నర్సింగ్ హానర్స్ లేదా BSc నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్తో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్ళు, లేదా BSc పోస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సచ్ యాజ్ BSc నర్సింగ్ పోస్ట్ బేసిక్ సేమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కూడా క్వాలిఫై అయిన వాళ్ళు, లేదంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ కౌన్సిల్ నుంచి కూడా వారికి బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అది కూడా మినిమం 5 bedded హాస్పిటల్ ఆఫ్టర్ అక్వైరింగ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దాని తర్వాత అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి కనీసం 5 bedded హాస్పిటల్లో 2 years పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే అడుగుతున్నారు. తర్వాత వీళ్ళు షుడ్ బి రిజిస్టర్డ్ యాజ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ విత్ ఇన్ ఇండియా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు. ఏజ్ వచ్చేసి మనం ఏజ్ లిమిట్ యాజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 years అని చెప్తూ ఉన్నారు. స్టోర్ కీపర్ పోస్టులు వచ్చేసి 3 ఉన్నాయన్నమాట. 2 అన్రిజర్వ్డ్, 1 OBCకి, బ్యాచిలర్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిప్లొమా డిగ్రీ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్, వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, లాజిస్టిక్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. వీళ్ళకి కూడా ఏజ్ కూడా సేమ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అని చెప్తున్నారు. తర్వాత రేడియోగ్రాఫర్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్, 1 SC. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc హానర్స్ 3 years కోర్స్ ఇన్ రేడియోగ్రఫీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ, లేదంటే BSc మెడికల్ టెక్నాలజీ ఎక్స్రే ఫ్రమ్ ఏదైనా. వీళ్ళకి కూడా ఏజ్ వచ్చేసి 30 years లోపల దాటకూడదని అయితే చెప్తా ఉన్నారు. మెడికల్ సోషల్ వర్కర్ వచ్చేసి 1 పోస్ట్ SC, పే లెవెల్ 6 అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్లో ఉండాలి. ఇది ఏజ్ వచ్చేసి 35 years దాటకుండా ఉండకూడదు. 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సోషల్ వర్క్లో, 1 year ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే అడుగుతున్నారు. అదేవిధంగా ఎండోస్కోపీ టెక్నీషియన్, క్లోనోస్కోపీ 2 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి పే లెవెల్ 6 అనమాట. ఎస్ఎన్సీ 10+2 క్వాలిఫికేషన్, లేదంటే BSc డిప్లొమా ఇన్ ఎండోస్కోపీ టెక్నాలజీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ ఎండోస్కోపీ, క్లోనోస్కోపీలో 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. వీళ్ళకి వచ్చేసి ఏజ్ మామూలుగా మ్యాక్సిమం ఏజ్ 30 years దాటకూడదని అయితే చెప్తా ఉన్నారు. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. 3 అన్రిజర్వ్డ్, 1 OBCకి, ఇది కూడా పే లెవెల్ 6 అనమాట. BSc ఎనీ BSc, తర్వాత MSc న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. లేకపోతే BSc ఇన్ ఎనీ డిసిప్లిన్, డిప్లొమా ఇన్ మెడికల్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నీషియన్స్ కోర్స్ ఆర్ ఈక్వలెంట్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఏజ్ వచ్చేసి 30 years దాటకూడదని అయితే చెప్తా ఉన్నారనమాట ఇక్కడ కూడా.
తర్వాత హెల్త్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్, పే లెవెల్ వచ్చేసి 6th అనమాట. ఇది కూడా BA లేదా BSc విత్ 1.5 year ట్రైనింగ్ కోర్స్ ఫర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. ఏదైనా నర్సింగ్ కౌన్సిల్లో కానీ లేదంటే మన స్టేట్ రికగ్నైజ్డ్ వాటి నుంచి కూడా 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఇన్ టెక్నీషియన్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో చేసిన అనుభవం ఉండాలని అయితే తెలియజేస్తున్నారు. వయసు 30 సంవత్సరాలు దాటకూడదని చెప్తా ఉన్నారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా పే లెవెల్ 6 అనమాట. ఎసెన్షియల్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాష్ అకౌంట్స్ అండ్ బడ్జెట్ వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్, పబ్లిక్ సెక్టార్ ఆఫీస్ లేదా అటానమస్ బాడీ లేదా చార్టర్ బాడీ, ఏజ్ 30 years దాటకూడదని చెప్తున్నారు. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒక పోస్ట్ OBC, ఇది కూడా పే లెవెల్ 6 అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బ్యాచిలర్ డిగ్రీ అంటే అదే బీటెక్ కానీ, ఇది మళ్ళీ మీరు ఏదనుకుంటారు, లేదంటే 3 years డిప్లొమా అనమాట, వాళ్ళైనా పర్వాలేదు, నాట్ ఎక్సీడింగ్ 30 years. తర్వాత ఫార్మాసిస్ట్ ఒక పోస్ట్ ST అని తెలియజేస్తున్నారు. లెవెల్ 5 అనమాట. ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ, D ఫార్మసీ లేదా B ఫార్మసీ లేదా ఫార్మా D, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అయినా పర్వాలేదని చెప్తా ఉన్నారు. తర్వాత ఫార్మసిస్ట్ యాక్ట్ 1948 ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. ఏజ్ 27 సంవత్సరాలు దాటకూడదని చెప్తా ఉన్నారు. టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ST ఉంది. లెవెల్ 5 వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ అనమాట. BSc ఇన్ రేడియాలజీ టెక్నిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఓకే, విత్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. లేదంటే 12వ తరగతి పూర్తి ఉండాలి. గుర్తింపు పొందిన సెంట్రల్ లేదా స్టేట్ బోర్డు యూనివర్సిటీ నుంచి 2 years డిప్లొమా ఇన్ రేడియాలజీ టెక్నిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ కూడా కావాలని అయితే అడుగుతున్నారు వీళ్ళు. వయసు వచ్చేసి 30 సంవత్సరాలు దాటకూడదు అంటున్నారు. ECG టెక్నీషియన్ ఒక పోస్టు STకి అయితే ఉంది. ఇది వచ్చేసి పే లెవెల్ 5. క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి BSc విత్ ఫిజిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ కార్డియాలజీ ఎక్విప్మెంట్స్. ఒక ఏదైనా ఎనీ స్ట్రీమ్లో కానీ BSc అయితే ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండి మిగతా ఏ సబ్జెక్ట్లో జరిగినా పర్వాలేదు. తర్వాత ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కార్డియాలజీ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేసి ఉండాలని చెప్తున్నారు. లేదంటే డిప్లొమా ఆఫ్ 3 years ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ కార్డియాలజీ ఎక్విప్మెంట్ అని చెప్తూ ఉన్నారు. ఏజ్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 years. తర్వాత మనకు వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ 2 పోస్టులు ఉన్నాయని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. 2 పోస్టులలో ఒకటి UR ఒకటి ST, పే లెవెల్ 5. క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, 10th class ఉంటే పర్వాలేదు అంటున్నారు. కాకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. వయసు వచ్చేసి 30 years చెప్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఒకటి అన్రిజర్వ్డ్, పే లెవెల్ 2 అనమాట. మెట్రికులేషన్ 10th class ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంతా గుడ్, మంచి బాడీ. తర్వాత ఎక్స్ పనికి ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే తెలియజేస్తున్నారు. నాట్ ఎక్సీడింగ్ 30 years. తర్వాత రికార్డ్ క్లర్క్ ఒక పోస్ట్ EWSకి చెప్పారు. లెవెల్ 2, 10th class సమానమైనది ఉండాలి. తర్వాత టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ అని కంప్యూటర్ మీద అయితే టైప్ చేయగలిగి ఉంటుంటారు. తర్వాత దీనికైతే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అట్లీస్ట్ 3 months కోర్స్ చేసినట్లు ఏదైనా DCA డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ లేదా PG డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలని అయితే అడుగుతున్నారు. వయసు వచ్చేసి 30 సంవత్సరాలు దాటకూడదు. తర్వాత డ్రైవర్ గ్రేడ్ 3 అనమాట. ఇది ఒక పోస్ట్ EWS. ఇది తర్వాత 7th CPC అంటే పే కమిషన్ ప్రకారం పే లెవెల్ 2 అనమాట. ఇది పోస్ట్ వచ్చేసి షుడ్ ప్రాసెస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ డ్రైవింగ్ హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలంటున్నాడు. అయితే తర్వాత నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అంటే చిన్న రిపేర్లు, మైనర్ రిపేర్లు తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ ఇంక్లూడింగ్ హెవీ వెహికల్స్, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. తర్వాత మనకు 3 years సర్వీస్ అట్ హోమ్ గార్డ్స్ సివిల్ వాలంటీర్గా చేసి ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు దాటకూడదని చెప్తున్నారు. అదేవిధంగా డార్క్ రూమ్ అసిస్టెంట్ ఒక EWS పోస్ట్ అనమాట. ఒకటి EWSకి, ఇది కూడా పే లెవెల్ 2. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10వ తరగతి సమానమైన అర్హత, 1 year ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కాదు, నాట్ ఎక్సీడింగ్ 30 years అని చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ చూసుకుంటే కేటగిరీస్ ఫర్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ PWBDs అండర్ క్లాజెస్ ఇవి అంటే మనకు కాస్త రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లైండ్నెస్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, లోకోమోటర్ డిజబిలిటీ ఇంక్లూడింగ్ సెరిబ్రల్ పాలసీ, లెప్రసీ, ఇవి ఏవో ఇచ్చారనమాట. యాసిడ్ అటాక్ విక్టిమ్ అండ్ వీళ్ళకి అయితే మనకు ఇక్కడ ఇచ్చారన్నమాట. అబ్రివేషన్స్ కూడా ఇచ్చారు. PWBDSలో B అంటే ఏంటి, LV అంటే ఏమి, D అంటే ఏమి, HS అంటే ఏమి, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు ఇక్కడ.
తర్వాత మనకు అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ క్యాండిడేట్లు అయితే 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే 200 రూపీస్ ఉంటుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదని అయితే చెప్తున్నారు. ఒకసారి అప్లికేషన్ ఫీజు చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ రిఫండ్ చేయబడదని అయితే తెలియజేస్తున్నారు. అప్లికేషన్స్ వితౌట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ వుడ్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ అంటే ఫీ పే చేయకుండా ఎవరైతే సబ్మిట్ చేస్తారో అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోము, మరియు అటువంటి అప్లికేషన్స్ని మేము రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తా ఉన్నారు వీళ్ళు. తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్, అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ అప్ టు 5 years. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే 5 సంవత్సరాల వరకు అయితే రిలాక్సేషన్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూబీడీస్ క్యాండిడేట్ వాళ్ళకి కూడా ఆల్సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందని చెప్తా ఉన్నారనమాట. రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీస్ ఎస్సీస్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ విల్ బీ యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియన్ నామ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మనకు కొద్దిగా పర్సన్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ అండ్ హూజ్ ఫ్యామిలీస్ యాజ్ గ్రోస్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakhs 8 లక్షల లోపు ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ కింద ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ప్రొడ్యూస్ చేస్తే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ కలెక్టరు, డిప్యూటీ కమిషనరు, అడిషనల్ డిప్యూటీ కమిషనరు, క్లాస్ 1 మేజిస్ట్రేటు లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు, తాలూకు మేజిస్ట్రేటు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు, అసిస్టెంట్ కమిషనరు, చీఫ్ రెసిడెన్సీ మేజిస్ట్రేటు, అడిషనల్ చీఫ్ రెసిడెన్సీ మేజిస్ట్రేటు, ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు, రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అండ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆర్ ద ఏరియా వేర్ ద క్యాండిడేట్ ఆర్ హిజ్ ఫ్యామిలీ నార్మల్లీ రిసైడ్స్. సో జనరల్గా ఇవన్నీ సరే, ఇది మనం ఇండియా వైడ్గా వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. కానీ మనకు జనరల్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనకు తహసీల్దార్ అయితే ఇచ్చేస్తారు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు అయితే కమ్యూనికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. తర్వాత నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కూడా ఎవరికైనా కావాలైతే తీసుకోండి. ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ కేటగిరీ ఉంటుందన్నమాట జనరల్గా. మనం తర్వాత మళ్ళీ డివైడ్ చేస్తారు దాన్ని. సో ఈ విధంగా మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఒక క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలని అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఈ లింక్ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా నేనైతే షేర్ చేస్తాను. డైరెక్ట్ లింక్ కూడా ఉందన్నమాట. ఇన్స్టిట్యూట్కి ఎటువంటి అప్లికేషన్ ఫామ్స్ పంపొద్దండి అని అయితే తెలియజేస్తున్నారు. స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 22/3/2025 అంటే ఈ రోజు నుంచి అనమాట. తర్వాత క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 24/2025. సో ఇప్పుడు ఎవరైతే మనకు ఎక్కడైనా పర్లేదు జాబ్ మనం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే చేసుకోవచ్చు అనమాట. మంచి అక్కడ రాష్ట్ర షిల్లాంగ్ కూడా చాలా ఒక మంచి ప్రదేశము. సో వేరే రాష్ట్రం మనం తిరిగినట్లు ఉంటుంది కొద్ది సంవత్సరాలు. తర్వాత కావాలంటే మనం అదర్ ఇన్స్టిట్యూట్స్కి ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎయిమ్స్ ఉన్నాయి, అటువంటి వాటికి ఎక్కడైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కండక్ట్ చేస్తున్నాయి అటువంటి హాస్పిటల్స్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ ఇంట్రెస్ట్తో పాటు మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నేను ఎలిజిబుల్ ఈ పోస్టులకి అనుకుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. మరిన్ని పూర్తి వివరాలకైతే మీరు ఇక్కడ మనం లింక్ వెబ్సైట్ కూడా ఉంది మీకు, దాన్ని చూసి అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.